ఐస్ క్రీమ్ అంటే పిల్లలు ఎంత ఇష్టపడతారో తెలుసు కదా. కానీ బయటది కాకుండా ఇంట్లోని హెల్దీగా సూపర్ క్రీమీ టెక్చర్తో ఇలా చేస్తే ఎంత బాగుంటుందో చూడండి. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్ లేదు, కస్టర్డ్ పౌడర్ లేదు, షుగర్ అంతకన్నా వాడలేదు. అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి నోట్లో వెన్నలా జారిపోయే ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇక్కడ నేను 1 లీటర్ పాలతో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాను కాబట్టి మీకు అన్ని కొలతల ప్రకారం 1 లీటర్ పాలకి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో చూపిస్తాను. మీరు కావాలనుకుంటే అర లీటర్ పాలతో తయారు చేసుకుంటే వీటిని సగానికి తగ్గించుకుని తీసుకోవచ్చు. పావు కప్పు జీడిపప్పు, అలాగే పావు కప్పు వరకు బాదాంని తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చండి. ముందుగా వీటిని పావుగంట పాటు నీళ్లలో నానబెట్టుకుంటే బాదాం కొన్న పొట్టంతా సెపరేట్ అయిపోతుంది. వెంటనే పొట్టంతా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే వేడి వేడి నీళ్ళను వేసుకుని నానబెట్టుకుంటే మీకు వెంటనే పొట్టు అనేది ఈజీగా సెపరేట్ అయిపోతుంది. బాదాంకి ఉన్న పొట్టంతా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని ముందుగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న లీటర్ పాల నుంచి ఇందులోకి సరిపడా పాలను వేసుకుని మెత్తని పేస్ట్ లాగా ఏమాత్రం పలుకు లేకుండా క్రీమీ టెక్చర్ వచ్చే వరకు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిక్స్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. గిన్నెలోకి ఇలా కొద్దిగా పాలను తీసుకుని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు పొడిని వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. మిగిలిన పాలను కడాయిలోకి వేసుకుని ఒక పొంగొచ్చి 4-5 నిమిషాల పాటు పాలు ఇలా మరుగుతుండగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదం కాజు మిక్స్ని ఇందులోకి వేసుకోవాలి. ఐస్ క్రీమ్కి మంచి కలర్ రావడం కోసం కావాలనుకుంటే ఇక్కడ మీరు కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకోవచ్చు, లేదా పసుపు కలిపిన పాలను ఇందులోకి వేసుకుంటే ఐస్ క్రీమ్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. పాలు ఇలా మరుగుతున్నప్పుడే మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా ఇందులో బెల్లాన్ని ఎక్కువ లేదా తక్కువగా వేసుకోవచ్చు. తీపి తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకుని కూడా వేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే బెల్లానికి బదులుగా పంచదారను కూడా ఇందులోకి వేసుకోవచ్చు. ఇవన్నీ కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకుంటూ అడుగు అంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 4 నుంచి 5 నిమిషాల పాటు గరిటతో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే ఇలా తిక్కిగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిక్స్ని మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతా కలిసినట్టుగా బాగా మిక్సీ పట్టుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు మిక్సీ పట్టుకుంటే ఇలా పలుచుగా అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా గాజు బాక్స్లో కానీ లేదా స్టీల్ డబ్బాలో కానీ వేసుకుని నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకుని 6 నుంచి 7 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి చాలా చాలా ఈజీగా ఈ ఐస్ క్రీమ్ని ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మరిన్ని కొత్త వీడియోల కోసం కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి సమ్మర్లో అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే హెల్దీగా ఈ ఐస్ క్రీమ్ని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఐస్ క్రీమ్ అయితే సాఫ్ట్గా నోట్లో వెన్నెలా కరిగిపోతుంది. క్రీమీ టెక్చర్తో చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.